ఎవరికైనా చేతబడి జరిగినా, హ్మ్. బాణామతి, చిల్లంగి ఇట్లాంటివి అవును. ఎవరైనా మన మీద ప్రయోగం చేస్తే చేస్తే ఆ! దానికి క్లియర్. అప్పుడు మీ దగ్గరికి రావాలి. అవును. అంతేగాని చనిపోయిన వాడిని బతికిచ్చండి, హాస్పిటల్‌లో ఉన్నవాడిని బతికిచ్చండి, యాక్సిడెంట్ అయిన వాడిని బతికించండి. ఇది ఇట్లాంటివి జరుగుతాయా? ఇది ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయండి. అంటే అతనికి డాక్టర్ల వల్ల డాక్టర్లు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఆఫ్‌కోర్స్. ఏ రోగాలైనా తగ్గించగలరు. డాక్టర్లు కూడా అర్థం కాకుండా వాళ్ళకి ఏ ట్రీట్‌మెంట్ జరుగుతున్నా కూడా అది నెగెటివ్ ఎనర్జీ అనేది పాపం డాక్టర్‌లకి తెలీదు గదా! అవును. వాళ్ళ సెక్టార్ వాళ్ళది. మాది మాది. అది నెగెటివ్ ఎనర్జీ ఉండి వాడికి యోగం ఉంటే దాన్ని ఓకే. క్లియర్ చేసి తనని కొన్నాళ్ళు బతికించొచ్చు. అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. తర్వాత అలా జరిగిన తర్వాత కూడా ఇతను బతకడు అని చెప్పినవి కూడా ఉన్నాయండి. అలాగే బతకకుండా 10 రోజుల్లో చనిపోయినవి కూడా రిజల్ట్ ఉన్నాయి నా దగ్గర. అవునా? ఉన్నాయండి. అట్లాంటి వాళ్ళతో మాట్లాడొచ్చా? అంటే నిజంగా అలా ఉన్నాయి. మీకు జరిగిందా? మాట్లాడిస్తాను హ్మ్. కావాలి అంటే. ఎందుకంటే జనాలకి కొంచెం ఎవరన్నా ఒక చెప్తే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారండి. వాళ్ళ మరిది గారికి వాళ్ళ ఫ్యామిలీలోనే జరిగింది. అవునా? ఒక కొలీగ్ ద్వారా నా దగ్గరికొచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాను ఆయన చనిపోతారు 10 రోజుల్లో అని చెప్పాను. ఎగ్జాక్ట్‌లీ 10 రోజుల్లోనే చనిపోయారు. ఇది చనిపోయిన తర్వాత కూడా ప్రమాదం ఉంది ఇంట్లో అన్నాను. అది వాళ్ళ మాటలోనే మీరు వినొచ్చు అవునా? కావాలంటే. ఒకసారి నాకు నంబర్ చెప్తారా? నేనే చెప్తాను. యాహ్! హలో. 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 నమస్తే అమ్మా. నా పేరు బిఎస్. నమస్తే అండి. నేను బిఎస్ టాక్ షో అని ఇంటర్వ్యూస్ చేస్తానమ్మా. ఓకే సార్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఏం లేదు ఇవాళ మన గణేష్ స్వామీజీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయన మా స్టూడియోలో ఉన్నారు. నమస్తే గురూజీ. ఓకే. నమస్తే అమ్మా. సో, గురువుగారు అంటే చాలా మందికి ఇట్లా చేస్తున్నారు గదా! అంటే నెగెటివ్ ఎనర్జీని తీసివేయడం చేస్తుండంటే నేను నమ్మట్లా. అసలు యెస్. నెగెటివ్ ఎనర్జీయే లేదు గదా! మీరు తీసేయడం ఏంటి అని అంటున్నాను. ఓకే. సో, మీ విషయంలో ఏదైనా జరిగిందా అండి ఆయన చెప్పింది? జరిగిందంటే యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి మాకు పరిచయం గురువుగారు. అచ్చా! ఓకే. యాక్చువల్లీ నాకు కొలీగ్ ద్వారా పరిచయమయ్యారు. ఎలా అంటే మా మరిది గారికి సీరియస్‌గా ఉండింది హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి. ఓకే. హి వాస్ ఇన్ ఐసీయూ యాక్చువల్లీ. అచ్చా! సో, ఓకే. నా కొలీగ్ నాకు ఇట్లాగా ఉన్నారు గణేష్ గారని. ఓకే. గురువుగారు ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం మేడం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. బికాజ్ హి వాస్ ఇన్ సీరియస్ కండిషన్. ఓకే. సో, నేను యాక్చువల్లీ నాకు నమ్మకం లేదు. యెస్. ఒకళ్ళిద్దరి దగ్గర చూపించుకున్నా గాని నాకు అంతకు ముందు నమ్మకం ఉండేది కాదు ఓకే. ఇలాంటి ఆటి మీద. ఆ! సో, గురువుగారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆయన జాతకం పంపించుకున్నారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ అండ్ హిస్ ఫోటో. రైట్. షేర్ చేసాం. షేర్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి సారు గురువుగారు నాకు ఆయుష్ లేదమ్మా ఆయన ఉండరు ఆ! చెప్పేసారు. వెంటనే చెప్పేసారు. ఆ! వితిన్ 10 డేస్ హి పాస్డ్ అవే. అంటే మీరేం చెప్పలేదా? ఆయనకు అనారోగ్యం ఉంది ఇట్లా ఐసీయూలో ఉన్నాడని? చెప్పాను. అంటే మామూలుగా మేము దానికోసమే మా కొలీగ్ కాంటాక్ట్ చేయమన్నారు రైట్. ఆయనకి. రైట్. రైట్. అంటే ఆ! బాగుంది. అంటే ఆయనకి వాళ్ళకి నమ్మకం ఉండింది కాబట్టి. రైట్. రైట్. గురువు. సో, అది జరిగింది. అయినా కూడా మేమేమి అంత పెద్దగా అంటే మీకు తెలుసు కదా సార్. అవును. జన్ ఎట్లా ఆ! సో, తర్వాత మా సిస్టరు నన్ను కొంచెం మా అబ్బాయికి జాతకం చూపిద్దాం ఒకసారి గురువుగారి దగ్గర. అంటే సార్ నేనే కాంటాక్ట్ చేశాను మళ్ళీ. ఓకే. నాకు ఆల్రెడీ మా కొలీగ్ ద్వారా పరిచయం ఉంది కదా రైట్. గురువుగారు. అవును. అవును. సో, కాల్ చేస్తే సార్ జాతకం చూసేసి గండం ఉందమ్మా, చిన్న గండం ఉంది. ఒక పూజ చేయాలి బాబుకి ఇమ్మీడియేట్‌గా చేయాలని చెప్పారు. ఆ! ఇంకా మా సిస్టరు చేయించడం జరిగింది. ఒక క్రియ చేశారు. ఓకే. ఒక హోమం లాంటిది చేశారు. పూజ చేశారు. ఓకే. సో, అదయిన తర్వాత జనరల్‌గా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. జర్నీ చేస్తున్నారు. విజయవాడ టు విశాఖపట్నం కార్‌లో ఓకే. వెళ్తున్నారు. ఓకే. ఇది మిరాకిల్ అన్నమాట. మీకిప్పుడు అసలు ఎలా అంటే కార్‌లో వెళ్తుండగా లారీ మొత్తం కంప్లీట్ 2 వీల్స్ దగ్గరికి లోపలికెళ్ళిపోయింది కారు. ఆ! బట్ ఆల్ ఆర్ సేఫ్. ఓయ్! అందరూ బావున్నారు. అబ్బా! బై గాడ్స్ గ్రేస్. ఇంకా అంటే గొడ్డలతో పోయేది గోటితో పోయినట్టు ముందుగానే ఉన్నారు మనకి. ఓకే. 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 మ్యూజిక్ చెప్పారు మాకు. ఆ! గండం ఉందమ్మా పూజ చేయించాలి. మీరు అంటే చేయించడం మంచిది. ఇట్లా మాకదే అనిపిచ్చింది. గొడ్డలతో పోయేది గోటితో పోయినట్టుగా అనిపిచ్చింది. చాలా చాలా రియల్లీ ఇట్ వాస్ మిరాకిల్. ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు కదండీ! ఇది గురుగారి వల్లేనని ఎలా అంటారు? అనుకోకుండా యాక్సిడెంట్ అసలు మేము నెవర్ సీన్ అంత పెద్ద యాక్సిడెంట్. ఏదో టీవీ న్యూస్ లో చూడడము, బయట ఎవరైనా చెప్తే వినడమే. మేము డైరెక్ట్ గా ఫేస్ చేసాం కదా సార్. ఓకే. 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 పెద్ద యాక్సిడెంట్. హ్మ్. ఆ బాబు ఎవరికైతే జాతకం చెప్పారో ఆ బాబు, మా సిస్టర్, నేను, డ్రైవింగ్ చేసే ఆయన అందరూ ఓహ్! ఉన్నారు. ఓహ్! ఈవెన్ డ్రైవర్ ఆల్సో సేఫ్. అందరూ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆయన కూడా సేఫ్. ఎవ్రీవన్ సేఫ్ అన్నమాట. ఓహ్!
అంటే ఇప్పుడు ఈ గురుగారిని ఎవరైనా కష్టాల్లో ఉంటే కలవచ్చా? కలవచ్చండి, కలవచ్చు. అవును. నమ్మకం నేను ఇట్లాగే ఇలాగే అట్లాగే నమ్మకం Yes. ఉండేది కాదు. నాకు ఇంతకు ముందు కొంత చూపించుకున్నప్పుడు అంత పాజిటివ్ గా నాకేమీ అంటే అనిపించలేదు. బట్ గురూజీతో కలిసిన తర్వాత యూజ్ టు కాంటాక్ట్ ఓకే, మల్టిపుల్. ఓకే. ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నాకు ఆ, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ జాబ్ కూడా చాలా హెక్టిక్ గా ఉండింది నాకు. ఆ, ఇక దానికి మాట్లాడడం జరిగింది గురువు గారితో. జాతకం చూసి పూజ చేశారు. ఓకే. చేసిన తర్వాత విత్ ఇన్ 2 months ఐ గాట్ మై ప్రొఫైల్ గాట్ చేంజ్ టు అదర్ డొమైన్. ఓ మై సో గుడ్నెస్. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు స్లీప్ అనమాట. ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ మై జాబ్. వావ్. మానేద్దామా, చేయలేకపోతున్నాను అసలు యాక్చువల్లీ జాబ్. 24/7 కాల్స్ అట్లా. సో ఇప్పుడు కొంచెం డొమైన్ చేంజ్ అయిన తర్వాత నా ప్రొఫైల్ చేంజ్ అయింది. నౌ ఏబుల్ టు సస్టైన్. అదొకటే కాకుండా గురువు గారిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ వెరీ అథెంటిక్ అండ్ ఫ్రీగా ఉంటారండి. ఎప్పుడు కాల్ చేసినా కూడా నేనున్నానమ్మా, అమ్మవారు ఉంది, నేనున్నాను, నేను చూసుకుంటారు, మీ వర్క్ మీరు చూసుకోండి, అట్లా ఇలాగా చాలా ఫ్రీగా మాట్లాడతారు గురువు గారు. ఆయనలో మేము అందరం ఈవెన్ మా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ ఆయనలో అబ్జర్వ్ చేసింది నేనైతే అదే. సో మొత్తానికి మీ ఫ్యామిలీ పూజారిని చేసేసుకున్నారు ఆయన్ని. మా సిస్టర్స్ మా ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్ కాంటాక్ట్ చేస్తాం సార్. కాంటాక్ట్ చేస్తాం సార్ని. హెల్త్ ఇష్యూస్ అది వచ్చినా గివ్ గుడ్ రెమెడీస్. బాగుంది, చాలా బాగుంటది. ప్లస్ ఆయన మోస్ట్లీ ఆయన ఏంటంటే ఫ్రీగా ఉంటారు మనతో. మనకి ఒక మారల్ సపోర్ట్ ఇస్తారు. బాగా కాస్ట్లీ అంటారు మేడం ఆయన? లేదండి, అసలు ఇట్లా మనీ వేసేయండి అలా ఇలా. నేను అంతకుముందు 2-3 కాంటాక్ట్ చేసినప్పుడు అట్లా జరిగింది. అకౌంట్ నెంబర్ పంపించడము అట్లా ఉంటది. ఇది అసలు గురూజీ దగ్గర నేను చూడలేదు. ఐ నెవర్ సీన్. లాస్ట్ 2 years నేనైతే చూడలేదు సార్. ఓకే, ఓకే. ఓ మై గాడ్. చేస్తారు, మీరు చాలా మంచి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. అయితే వద్దుగా మిమ్మల్ని ఇక్కడ ఆపేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. ఏంటి సార్ ఇంతగానో సర్టిఫికేట్స్ ఇస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకి ముందే చెప్పానండి, ప్రమాదం జరుగుతుంది, అది గొడవలతో పోయేది గోరుటితో పోద్ది. ఓకే. పూర్తిగా భగవంతుడు రాసిన నుదుటి రాతని ఎవరూ మార్చలేరు. రైట్. జస్ట్ రేపు ప్రమాదం జరగబోతుంది కాబట్టే దాన్ని జస్ట్ త్రుటిలో. కానీ ఆమె చెప్పిన నేను కూడా వెళ్ళాను. నాకు తర్వాత కాల్ చేశారు, గురించి ఇలాగ అయ్యింది కొంచెం అంటే. ఇది వైజాగ్ దగ్గర సబ్బవరం దగ్గర జరిగింది. ఓకే, ఓకే. జరిగితే అమ్మటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే పంపించి ఆ కార్ చేంజ్ చేయించి పంపించాను. ఓ మై గాడ్.